कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्छिष्यम् उडैवर्लमहं भजे यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्दष्टा जीवजीवातवे नमः। జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, తిరుమంత్రార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మూడో రోజు ఉపోద్ఘాతంలో మనందరం ఉన్నాం. సాక్షాత్తు మనవాళ మామనులు ఆదిశేషాంశ సంభూతులు. ఆ మహానుభావులు ఈ లోకంలో అవతరించి సంసారంలో మునిగి ఉన్న మనందరినీ ఉద్ధరించడం కోసం పిళ్ళై లోకాచార్య స్వామివారు నారాయణ అష్టాక్షరి మంత్రం యొక్క అర్థాన్ని సూత్రాల రూపంలో మనకు అందించారు. వాటిని వివరిస్తున్నారు మనకి మనవాళ మామనులు. వ్యాఖ్యానం చేస్తున్నారనమాట. సూత్రం అంటే ఏమిటో కూడా నిన్న మనం చెప్పుకున్నాం. అందరూ కూడా అవి గుర్తుపెట్టుకోగలిగితే అవి మనకి అన్నీ వస్తాయి. అందువల్ల సూత్రం అనేది తక్కువ అక్షరాలతో అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్, సర్వతోముఖం, అస్తోభం, అనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుహు అని లక్షణం చెప్పుకున్నాం. దీన్ని సూత్రం అంటారు అనేది. తక్కువ అక్షరాలతో ఉండాలి, ఎవరికి కూడా సందిగ్ధంగా ఉండకూడదు, ఏ దోషాలలో లేకుండా ఉండాలి, అన్ని అర్థాలు చెప్పబోయేటటువంటి ఆ టెక్స్ట్ యొక్క అర్థం అంతా మనకి ఇచ్చేదయ్యి ఉండాలి. ఎక్కడా కూడాను వ్యర్థమైన అక్షరాలు పదాలు ఉండకూడదు, తక్కువ పదాలు ఉండాలి. ఇలా ఉండేదేదో అలాంటిదే సూత్రము అంటారు. అలాంటి సూత్రాల్ని మనకి పెళ్ళై లోకాచార్య స్వామి వారు అందించారు. ఆ చిన్న సూత్రంలో ఎంతో గొప్ప అర్థాన్ని ఇమిడ్చారు. దానికి వ్యాఖ్యానం కావాలి గనక ఆ వ్యాఖ్యానాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు మనవాళ మామునులు. అయితే విశేషించి వారు ప్రార్థిస్తూ అసలు ఈ ఉపోద్ఘాతంలో ముందుగా భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటి వాడు? ఆ సర్వేశ్వరుడు. శ్రీ అహ్పతియాయ్, శ్రీవైకుంఠ నికేతననాయ్, నిత్యముక్తానుభావ్యనాయ్, నిరతిశయ ఆనందయుక్తనాయ్ రుక్కిర సర్వేశ్వరన్. ఆ సర్వేశ్వరుడు ఎలాంటి వాడో నిన్న మనం శ్రవణం చేశాం. ఆయన శ్రీయఃపతి, లక్ష్మీపతి అంటారు. అలాంటి లక్ష్మీపతి అవటం వల్లే ఆయన ఉండేటువంటి స్థానంలో ఏ దుఃఖము ఉండదు గనక దాన్ని శ్రీ వైకుంఠము అంటారు. ఆ వైకుంఠమే స్థానంగా కలిగి ఉంటాడు ఆయన. అక్కడ ఉండి ఏం చేస్తాడు? అక్కడ దుఃఖం ఉండదు గనక అక్కడ ఎప్పుడూ చేరి ఉండేటటువంటి నిత్యులు, ముక్తులు అనేటువంటి వారితో అనుభవిస్తూ వాళ్ళ చేత అనుభవించబడుతూ ఉంటాడు ఆ స్వామి. అలాంటి స్వామి అనుభవిస్తూ వాళ్ళందరి చేత అనుభవించబడుతూ అనంతమైన ఆనందం, ఇంత అని చెప్పడానికి వీలు కానంత ఆనందం కలిగి ఉంటాడు అని 4 విశేషణాలు మనకి చెప్పారనమాట. వాటిని ఇంకా వివరిస్తున్నారు. ఎంత గొప్పది ఈ ఒక్కొక్క గుణం అనేది మనకి తెలియచేస్తూ వాటిని వివరించారు. ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఏమిటి ఆయన గొప్పతనం? సమస్త కళ్యాణ గుణాత్మక నాగయ్యాలే, సకల కళ్యాణ గుణాలు ఉండడం చేత ఆయన ఏమయ్యాడు? సూరి భోగ్య నాగయ్యం సర్వేశ్వరత్వ చిహ్నమాగయ్యాలే అత్తయ్య అరుడి చేగిరార్. సమస్త కళ్యాణ గుణాలు ఉండడం చేత నిత్యసూరులందరికీ భోగ్యభూతులు అంటే నిత్యులు, ముక్తులు అని అక్కడ ఉంటారు వైకుంఠంలో. అనంత గరుడ విశ్వక్సేనాదులు వీళ్ళందరినీ నిత్యసూరులు అంటారు. వాళ్ళకి భోగ్యభూతుడు పరమాత్మ. అంతేకాదు
ఈయనలో సర్వేశ్వరత్వ చిహ్నాలు ఉన్నాయట. ఈయనే సర్వేశ్వరుడు అని చెప్పడానికి వీలైనటువంటి గుర్తులు ఉండడం చేత వాటిని వివరిస్తున్నారు. అవి ఏమిటో చూద్దాం. నిరతిశయ భోగ్యత్వము, ఆయన చాలా అనుభవించే కొద్దీ ఇంకా 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 అనుభవించాలనేటటువంటి గొప్ప భోగ్యత కలిగిన వాట పరమాత్మ. అందుచేతే నిత్య ముక్తానుభావ్యనాయ్, నిత్యుల చేత ముక్తుల చేత అనుభవించబడుతున్నాడు ఆయన. ఏమండి, ఒకసారి అనుభవిస్తే ఇంకా చాలా అనిపిస్తుంది కదా, కానీ అలా లేదట. ఆ పరమాత్మను అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనిపిస్తుంది కనుకనే ఆ వైకుంఠంలో ఉండేటువంటి నిత్య సూర్యులు సదా పశ్యంతి సూరయ, అలా ఎప్పుడు చూస్తూనే ఉంటారని మనకి వేదం చెప్తుంది. యద్వై పశ్యంతి సూరయ, అలా చూస్తూనే ఉంటారట, చూస్తూనే ఉంటారట. కను రెప్పపాట అనేది ఉండదు. వాళ్ళు అలా కళ్ళు మూతలు అనేవి అక్కడ పడవటండి వైకుంఠంలో. ఈ లోకంలో మనకి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. ప్రవచనం చెప్పినా చెప్పకపోయినా కళ్ళు మూసుకుంటూనే ఉంటాయి. కానీ వైకుంఠంలోనూ అలా ఉండదు. వాళ్ళకి అనిమేషుడు అంటారు, మనందరినీ నిమేషుడు అంటారు. అంటే రెప్పపాటు కలిగిన వాళ్ళం కనుక మనందరినీ నిమేషులు అంటారు. వాళ్ళకి పేరు అనిమేషులు. గుర్తుపెట్టుకోండి ఈ పదం కూడా. అందువల్ల అటువంటి గొప్పవారు నిత్యసూరుడు. ఆ నిత్యసూరుడికి భోగ్యభూతుడు అవటం చేత ఆయన్ని నిత్య ముక్తానుభావ్యనాయ్ అన్నారు. నిత్య ముక్తుల చేత ఆనందాన్ని అనుభవించేవాడు అని. నిరతిశయ ఆనందయుక్తనాగయ్యం పరతత్వత్తుక్కు వేండుగయ్యాలే అత్తయ్యరుడి చేగిరార్. ఈయన నిరతిశయమైన ఆనందం కలిగి ఉన్నాడు. అయితే ఈయన పరతత్వం ఈయనే అని చెప్పడం చేత దాన్ని తెలియచేస్తున్నారట. నిరతిశయ ఆనందయుక్తనాయన్ ఇత్తాల్, నిరతిశయ ఆనందయుక్తుడు అంటం చేత ఏం తెలుస్తుంది? నిస్సమాభ్యధికత్వము, ఈయనతో సమానుడెవరూ లేరు. నత సమస్య అభ్యధికశ్చ కుతోన్య, ఈయనతో సమానుడు గాని ఈయన కంటే అధికుడు గాని ఎవరు లేరు. అందువల్ల ఈయన ఆనందయుక్తనాయ్, ఆనందవల్లి అని ఉపనిషత్ చెప్తోంది. ఆ పరమాత్మలో ఉండే ఆనందం ఎంతో గొప్పదిటండి. ఇంత అని చెప్పడానికి ఎవడి తరం కానే కాదు. ఆ ఆనంద గుణాన్ని వర్ణించాలని వేదాలు బయలుదేరి మా వల్ల కాదని వెనక్కి తిరిగిపోయినాయట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం చెప్తుంది. ఆ పరమాత్మలో ఉండేటటువంటి ఆనందం అనే గుణం ఒకటి ఉంది. ఆ ఆనంద గుణాన్ని వర్ణిద్దామని బయలుదేరినటువంటి వేదం నోరు మూసేసుకుందట. అమ్మో నా వల్ల కాదని. నోరు ఒకటే కాదు, మనస్సును కూడా కట్టేసుకుంది. ఎందుకని? ఒకవేళ నోటితో చెప్పలేకపోతే మనస్సుతో ఊహలు జరుగుతాయి కదా. అమ్మో ఊహించడానికి కూడా నా వల్ల కావట్లేదని వేదం మనస్సుని కూడా కంట్రోల్ చేసేసుకుంది. మనస్సులో కూడా భావించట్లేదు. కొంతమంది చూడండి, ఏదో మాట్లాడాలనుకుంటారు, మాట్లాడద్దు అంటే మనస్సులో మాటలు సాగుతూ ఉంటాయి. అది కూడా లేదుట వేదానికి. అలాంటి వాడు ఆ సర్వేశ్వరుడు, ఆయనలో ఉండే ఒక్క గుణం చెప్పడానికే వేదం వల్ల కాలేదు. అంత గొప్పది. అందువల్ల మనకి ఆనందవల్లి అనే ఉపనిషత్తుల్లో కూడా తెలుస్తుంది. ఈయన ఆనందప్రదుడు, ఈయన కంటే గొప్పవాడు ఎవరూ లేరు అని చెప్తున్నారు. ఇలాంటి ఈ 4 గుణాలు కలిగినటువంటి వాడు, అంటే ఎంతకంటే ఎక్కువే ఉన్నాయి ఆయనలో, కానీ ఈ 4 మనకి ప్రధానంగా చెప్పారు. చెప్తూ ఈయన సర్వేశ్వరుడు అంటున్నారు. ఏమిటండి సర్వేశ్వరుడు అంటే? సర్వశేషిత్వం, సర్వాంతర్యామితయ, సర్వనియంతృత్వము. అంటే సర్వశేషి, అందరికీ కూడా శేషి ఆయన. లోకంలో ఉండే మనందరం శేషభూతులం అంటారు. మనందరినీ శేషులు అంటారు, ఆయన్ని శేషి అంటారు. శేషభూతులైన వాళ్ళు నిత్యము పరమాత్మకి సేవలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే వాటిని స్వీకరిస్తాడు గనక ఆయన్ని శేషి. శేషి అంటే అతిశయ ప్రాప్త, ఆనందాన్ని పొందేవాడెవడో వాడికి శేషి అని పేరు. ఆ ఆనందం కలిగిస్తూ పనులు చేసేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు ఎవరో వాళ్ళందరినీ శేషభూతులు అంటారు. అందువల్ల ఈ లోకంలో ఉండే జీవవర్గం అంతా కూడా
ఆ పరమాత్మకి సేవలు చేస్తూ ఉంటుంది. దాన్నే శేషత్వము అంటారు. ఆ శేషత్వం అనేది లోకంలో అందరికీ ఉంటుంది, జీవులందరికీ. పరమాత్మ ఆ సేవలన్నీ స్వీకరించి ఆనందాన్ని పొందుతాడు గనక ఆయన్ని శేషి. కేవలం మన ఇళ్లలో పనిచేసే వారికి మాత్రమే మన యజమానం. ఊళ్ళో ఉన్న అందరి పని వాళ్ళకి మన యజమానం కాం కదా. కానీ పరమాత్మ అలా కాదండి. ఏదో ఒక వర్గం ఆయనకి సేవ చేస్తుంది అనుకోకండి. అందరికీ ఆయనే శేషి. సకల ప్రాణులకి ఆయనే శేషి. అందువల్ల అతిశయ ప్రాప్త, ఆనందాన్ని తానే పొందేవాడు. ఏమండి అలా ఎలా అతిశయాన్ని పొందుతాడు అంటారేమో. సర్వాంతర్యామితయా, అందరి లోపల ఆయన ఉంటాడు. ప్రతి ప్రాణి లోపల ఆయన ఉంటాడు. సర్వ నియంతృత్వము, లోపల ఉండడమే కాదు, ఆ లోపల ఉండి అందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు, నియమనం చేస్తుంటాడు. ఇది ఉపనిషత్తు మనకి చెప్తుంది. అంతర్యామి బ్రాహ్మణం అని ఉపనిషత్తు. ఈ ఆత్మనితిష్టన్ అని ఆత్మ లోపల ఉంటాడు, ఈ భూమి లోపల ఉంటాడు అని, ప్రతి వస్తువులో ఆ స్వామి ఉంటాడు అని మనకి వివరించింది అంతర్యామి బ్రాహ్మణం. అందువల్ల ఈయన సర్వేశ్వరుడు అని వర్ణించారు. ఇంకా విశేషణాలు చెప్తున్నారు. శ్రీయపతి అంటే ఏమిటి? నాలుగిటికి విశేషణాలు. శ్రీయపతియాయ్, వైకుంఠ నికేతననాయ్, నిరతిశయ ఆనందయుక్తనాయ్, నిత్యముక్తానుభావ్యనాయ్. ఈ నాలుగిటికి ఏమిటి విశేషాలు తెలియచేస్తూ ఈయన రక్షకుడు అని తెలియజేస్తున్నారు. ఏమండి రక్షణ చేయాలంటే ఎలా అండి? ఈయన శ్రీయపతియాయన్ గయ్యాలే, రక్షణ రక్షణోపయోగిಗಳಾன కృపాక్షమాది గుణంగళు. ఈయన శ్రీయపతి అంటున్నారు కదా, అంటే లక్ష్మీపతి. ఆ లక్ష్మీపతి అవడం వల్ల మనకి రక్షకుడు అవుతున్నాడు. ఎలా రక్షకుడు అండి అంటే, అమ్మ ఉండడం వల్ల ఆవిడలో ఉండే కృప అనేది పరమాత్మ మీద వర్షింపచేస్తుంది. ఆ కృప అనేది ఈయనకి కలుగుతుంది. కృపతో పాటు క్షమ, ఆది అన్నారు, ఇంకా మొదలైనటువంటి గుణాలన్నీ కలిగింపజేస్తుంది అమ్మ. అందుకే కదా అమ్మవారి సన్నిధి ఉండడం చేత కాకాసురుడు ఎంతో ఘోర అపచారం చేసినా సీతమ్మ వాణ్ణి రక్షించమని చెప్పింది. కృపయా పర్యపాలయత్ అని. వెంటనే దాన్ని రక్షించాడు కాకాసురుణ్ణి. రావణాసురుడు కాకాసురుడు చేసినంత అపచారం ఏం చేయలేదు. కానీ కాకి అమ్మవారి యొక్క వక్షస్థలాన్ని గీరి రక్తం వచ్చేలా చేసింది. కానీ రావణాసురుడు అలా చేయలే. కానీ రావణాసుడి తల ఎగిరిపడింది. కారణం, అమ్మని ముందు పెట్టుకుని వెళ్ళలేదు. కాకాసురుడికి అమ్మ అనుగ్రహం కలిగింది. అందువల్ల అమ్మ అనుగ్రహం ఉంటే కృప, క్షమ మొదలైన గుణాలన్నీ కలిగి ఉంటాడట పరమాత్మ. అందుకే ఆయన్ని శ్రేయపతి అంటారు. ఎప్పుడు అమ్మ ఆయనతోనే కూడి ఉంటుంది. మరి వైకుంఠమే స్థానంగా కలిగి ఉన్నాడు. శ్రీ వైకుంఠ నికేతన నాయన్ గయ్యాలే. ఏమండి వైకుంఠమే స్థానంగా కలిగి ఉండడం అని అనడం చేత ఏం తెలుస్తుంది? హేయ பிரத்யநீகத்துவ நிபந்தனமாய் இவர்கள் ரக்ஷணத்துக்கு అవశ్య అపేక్షితమాన సర్వశక్తిత్వము. వైకుంఠము అంటే నిన్న చెప్పుకున్నాం కదా, కుంఠం అనేది ఎక్కడ ఉండదో, దుఃఖం అనేది ఎక్కడ ఉండదో దానికి వైకుంఠం అని చెప్పుకున్నాం. అక్కడ ఉంటాడు గనక ఆయన దోష గుణాలకి ప్రతిభటుడు. అంటే దోషాలకి ఆవలివాడు, అంటే దోషాలు అంటని వాడనమాట పరమాత్మ. ఇది మాట మనకి భగవద్గీతలో వస్తుంది. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు మాలాగా కర్మలు చేస్తున్నావు కదా, నీకెందుకు ఏ కర్మ అంటదు, కారణం ఏమిటి అని అడిగితే, అంటే ఏ పని చేసినా మనకి దోషము, దానివల్ల వచ్చే ఫలము మనకు అంటుతుంది కదా, వస్తుంది కదా, అలా ఎందుకు కృష్ణుడికి రావట్లేదు అని అర్జునుడు అడిగితే కృష్ణుడు చెప్తాడు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అంటాడు కృష్ణ పరమాత్మ. నాకు ఏ కర్మ అంటదు, ఎందుకంటే నేను మీలాగా కర్మలు చేస్తా, కానీ ఆ కర్మల్ని అంటించుకోను, దాని ఫలాన్ని నేను తీసుకోను. చేయడం నా పని. కానీ మనమే అనుకుంటాం, ఏదైనా పని చేస్తే నేనే చేశానండి, నేనే అంటాం. అది మంచి పని బాగుంది అంటే నేనని చెప్తాం.
అది సరిగ్గా లేదనుకోండి, తాను చేసినా నేను చేయలేదు వాడు చేశాడు అంటాడు. ఇలాగా వ్యక్తులు తాము చేసే పనులని ఇంకోరి మీదకి పెడుతూ ఉంటారు. అది మంచిది కాదు కదా. కానీ కృష్ణ పరమాత్మ చేసే ప్రతి కర్మ ఆయన్ని బంధకంలోకి పడేయట్లేదు. ఇతిమాం యోభిజానాతి కర్మభిః నసబధ్యతే అంటాడు కృష్ణుడు. ఈ విషయం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి బంధం అనేది ఉండదు. అందువల్ల కృష్ణ పరమాత్మకి ఏ కర్మ అంటదు అనుకోండి చాలు, మనకి ఏ బంధాలు అంటవు. అందుకే ఏ కర్మ చేసినా కృష్ణుడే చేయిస్తున్నాడు. మన సంప్రదాయం చెప్పేదే అది. భగవతో బలేన, భగవతో వీర్యేణ, భగవతస్తేజస, భగవత కర్మణ, భగవత కర్మ కరిష్యామి. భగవంతుని యొక్క శక్తితో, ఆయన బలంతో, ఆయన వీర్యంతో, ఆయన తేజస్సుతో ఆయన పనిని ఆయనే మన చేత చేయించుకుంటున్నాడు. మనం ఓన్లీ ఒక సాధనం అంతే. ఆయన మన్ని వాడుకుంటున్నాడు అంతే. అంతే తప్ప అన్నీ నేనే చేసేస్తున్నానండి, అన్నీ నేనే మోసేస్తున్నానండి అలా అనుకోవడానికి వీల్లేదు. ఏదైనా మనకు ఒకటి గుర్తొస్తుందన్నా, ఒకటి మర్చిపోతున్నామన్నా కారణం కూడా ఆయనే. ఈ మాట భగవద్గీతలో మొదలైన గ్రంథాల్లో, నీతి శాస్త్రాల్లోనూ మనం వింటూనే ఉన్నాం. మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ అంటాడు పరమాత్మ. ఎవరికైనా కొత్త జ్ఞానం, ఒకటి కొత్త ఐడియా వస్తుందంటే కారణం తానే. ఆయన ఇస్తేనే అవన్నీ కలుగుతాయి. అలాగే ఆ పరమాత్మే విస్మృతిని కూడా కలిగించేవాడు ఆయనే. ఎవరైనా మర్చిపోతున్నారు ఏదన్నా అంటే ఆ మర్చిపోవడానికి కారణం కూడా ఆయనే. ఎందుకు అలాంటి పని చేస్తున్నాడు అంటే అవన్నీ మన మీద కృపా కార్యమే, మనని రక్షించడానికే. కొన్ని కొన్ని గుర్తుండడం కూడా ప్రమాదమేనండోయ్. అందుకే పరమాత్మ అన్నీ మనకు గుర్తొచ్చేలా చేయడు. ఏది అవసరమో దాన్ని గుర్తొచ్చేలా చేస్తాడు. ఏది మనకి ఇబ్బందో, ఏది గుర్తుండకూడదో అది మర్చిపోయేలా చేస్తాడు. ఇది ఆ పరమాత్మ యొక్క కార్యము అంటారు. అందువల్ల ఆ స్వామి చాలా గొప్పవాడు. ఆయనకి ఏ కర్మ అంటనే అంటదు. అందువల్ల అలాంటి కర్మలు అంటించుకోడు, దోషాలనేవి ఆయనకి అంటవు గనక ఆయన మనల్ని రక్షించడం కోసం ఆయనకు ఒక గుణం కావాలి. ఏంటిది అది? మనం చేసుకున్న పాపాలన్నిటిని నెట్టి పారవేసే శక్తి ఆయనకు ఉండాలి కదా. అందుకే సర్వశక్తిత్వము, ఆయన దగ్గర గొప్ప శక్తి ఉందండి, సర్వశక్తి అంటున్నారు. అలాగే నిత్య ముక్తానుభావ్యనాయన్గయ్యాలే, నిత్యుల చేత ముక్తుల చేత అనుభవించేవాడు అనడం చేత ఏం తెలుస్తుంది అంటే, ఇవర్గళయం నిత్య సూరిగళోడే ஒரு கோவையாய் தன்னை అనుభవిక్కుம்பడి పన్నమెన్నుమదుவும். మనందరం కూడా, ఈ జీవులందరూ కూడా నిత్యసూరులతో పాటే ఒక వర్గంగా ఉండి ఆ పరమాత్మను అనుభవించడానికి వీలైన వాడు ఆ స్వామి. అలాగా అందరికీ అందుతూ నిత్య ముక్తుల చేత ఆనందాన్ని ఆ పొందింపజేస్తూ ఉంటాడని, వాళ్ళందరూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారన్నమాట. అటువంటి స్వామి. మరి ఆ ఆనందం నిత్యముక్తుల చేత కలవడం చేత ఆయనకి ఏం కలుగుతుంది? ఆయనకి ఒక ఆనందమే. ఏ తండ్రికైనా తన పిల్లల దగ్గరికి వస్తే ఆనందం ఉండదండి. అదే ఆనందం పరమాత్మకు కూడా. నిత్యముక్తుల చేత ఆ ఆనందాన్ని అనుభవించడం చేత, ఆ అనుభవాన్ని పొందడం చేత ఈయనకి ఒక ఆనందం పుట్టిందట. అవ్వనుభవ జనిత ప్రీతికారిత కైంకర్య రసరాంబడి పన్ను మెన్ను మధువం. మనందరం నిత్యముక్తులందరూ చేరడం వల్ల వాళ్ళందరూ ఏం చేస్తారు? పరమాత్మకి ఆయా ఆయా కైంకర్యాలు చేస్తూ ఉంటారు. ఆ కైంకర్యాలని చేయడం చేత అవి చేసేవి కూడా ఎలా ఉండాలి? ప్రీతితో చేయాలి, ఆనందంతో. ఆ స్వామికి ఆనందం అని ప్రీతిగా చేయాలి. మనం ఈరోజు స్వామికి అర్చన చేస్తూ పుష్పాలు సమర్పిస్తున్నా, లేదు స్తోత్రం చదువుతున్నా, ఏం చేసినా ఒక ప్రీతితో చేసామనుకోండి, దానివల్ల పరమాత్మకు ఆనందం పుడుతుందన్నమాట. అయితే ప్రీతితో చేసిన తర్వాత ఆ ఆనందం మనం అనుభవించకూడదు. చాలా మంది అంటుంటారు, చాలా బాగా చేశానండి పూజ, ఎంత ఆనందంగా ఉందో అంటారు. అలా అన్నావా, పరమాత్మ యొక్క ఆనందాన్ని నువ్వు దొంగిలించిన వాడివి అవుతావు. అందువల్ల నువ్వు చేసే పూజ వల్ల ఆనందం పరమాత్మకే కలగాలి తప్ప నీకు కాదు. ఆయనకు ఆనందం కలగాలని చేయండి.
అందువల్ల మనం చేసేటువంటి ఆ కైంకర్యాలు అంటే నిత్యులు కావచ్చు, ముక్తులు కావచ్చు, వారు చేసేటువంటి ఆ కైంకర్యం రసం ఏదైతే ఉందో దాన్ని అనుభవించడం చేత ఆయన నిరతిశయ ఆనందయుక్తనాయ్, అతిశయించినటువంటి ఇంత అని చెప్పడానికి వీలు కానంత ఆనందంతో ఉంటాట ఆ స్వామి. అందుకే ఆయన ఏమంటున్నారు, సర్వేశ్వరన్ అంటున్నారు. ఆయన సర్వేశ్వరుడు అవటం చేత మనందరినీ రక్షించడానికి కావాల్సింది ఒక సంబంధం ఉంది. దానికే శేషశేషి భావ సంబంధము. అంటే నవవిధ సంబంధాల్లో ఇది ఒక సంబంధం. 9 సంబంధాలు ఉంటాయి పరమాత్మకి మనకి. అవి మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాను. వాటిల్లో ఇప్పుడు మనకి చెప్తున్నారు శేషశేషి భావ సంబంధము. మనందరం శేషభూతులం. ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే పరమాత్మకి కైంకర్యం చేసేవాళ్ళం. ఆ కైంకర్యాన్ని ఆయన అనుభవిస్తాడు గనక, స్వీకరించి ఆనందాన్ని పొందుతాడు గనక ఆయన్ని శేషి అంటారు. ఈ సంబంధం మనకి ఆయనకి ఉందండి. దీన్నే శేష శేషి భావ సంబంధము అంటారు. ఈ సంబంధం చేత ఎప్పుడైనా సరే యజమాని తన భృత్యుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత యజమానికి ఉంటుంది. అందువల్ల మనని రక్షించే బాధ్యత స్వామికి ఎందుకుంది? ఆయన శేషి గనక. మన్నే ఎందుకు రక్షించాలి? మనం శేషభూతం గనక, ఆయన కైంకర్యం చేస్తున్నాం గనక రక్షించాల్సిన బాధ్యత ఆయనదే అని 4 విశేషణాలు చెప్పారు. ఇంకా చెప్తున్నారు, శ్రీయపతి అనగయ్యాలే. శ్రీయపతి అనడం చేత తనకు పిరాట్టి నిరూపకయ్యా ఇరుక్కుమా పోలే. ఆ పరమాత్మకి నిరూపకం ఏమిటి? ఈయన పరమాత్మ అని చెప్పాలంటే పక్కన పిరాట్టి ఉండాలి, లక్ష్మీదేవి ఉండాలి. అందువల్ల లక్ష్మీదేవి ఉన్నట్లుగానే ఈయన శేషి అని ఎలా తెలుస్తుంది అంటే, ఈ జీవులందరికీ కూడా ఇవరుగడుక్కుం శేషత్వమే నిరూపకమాంబడి పన్నమెన్ను మధువు. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు ఆ స్వామిని వదలకుండా ఉంటుంది. అది ఆవిడ స్వరూపం. మనం కూడా శేషత్వమే స్వరూపం, ఆత్మ ఉక్కు స్వరూపం అంటారు. మనందరికీ శేషత్వం దాసభూతులమై ఉండడమే. అందువల్ల ఇది మన స్వరూపము అంటున్నారు. శ్రీ వైకుంఠ నికేతన నాయన్ గయ్యాలే. ఈయన వైకుంఠమే స్థానంగా ఉన్నవాడని చెప్పడం చేత ఏమవుతుంది అంటే, తాన్ హేయ ప్రత్యనీకనాయ్ కళ్యాణ కళ్యాణైకతాననాయిరుక్కుమా పోలే. పరమాత్మట ఏ దోషాలు లేనివాడని, సకల కళ్యాణ గుణాలు కలిగిన వాడవటం చేత ఇవరగడయుం అంటే ఈ సంసారులందరికీ కూడా నివృత్త సంసారరాయ్ ఆవిర్భూత అపహత పాప్మత్వాది గుణాష్టకరాంబడి పన్ను మెన్ను మధువు. ఆయన వైకుంఠంలో ఉంటాడు. వైకుంఠమే స్థానంగా కలిగిన వాడవటం చేత ఆయన్ని ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ కూడా సంసారాన్ని లేకుండా చేస్తాడు. సంసారం అనేది ఒక దోషం కదా, ఆయనకి ఏ దోషం లేదు గనక ఆశ్రయించుకున్న వాళ్ళకు కూడా దోషం లేకుండా చేస్తాడు. అదే నివృత్త సంసారరాయి, పోగొట్టుకోబడినటువంటి సంసారము. అంటే మనం పోగొట్టుకోగలమా? అది పోగొట్టేవాడు తానే. పోగొట్టి ఏం చేస్తాడు? కళ్యాణ గుణాలు ఇస్తాడు. ఏమిటవి? ఆవిర్భూత అపహత పాప్మత్వాది గుణాష్టకరాంబడి 8 గుణాలు వస్తాయట. ఏమేంటి అవి? అపహత పాప్మ, విజర, విమృత్యు, విశోక, విజిగత్స, అపిపాస, సత్యకామ, సత్య సంకల్ప. 8 గుణాలు. వీటిని గుణాష్టకము అంటారు. అంటే అపహత పాప్మ, పాపాలన్నీ పోగొట్టేస్తాడు. అపహత పాప్మ. విజర, ముసలితనం లేకుండా చేస్తాడట. విమృత్యు, మృత్యువు లేకుండా చేస్తాడు. అంటే ఎప్పుడైతే విరజా నదిలో స్నానం చేస్తామో, ఆ విరజా నదిలో స్నానం చేయగానే వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈ 8 గుణాలు మనకు వచ్చేస్తాయి. ఒకటి, సంసారం అనేది పోతుంది మనకి. ఆ సంసార సంబంధమైన శరీరం పోతుంది. దానివల్ల దోషాలేవి అంటవు. పరమాత్మ ఎలా అయితే దోషానికి ప్రతిభటుడో, దోషాలు లేకుండా ఉంటాడో, మనందరినీ కూడా ఒక్క దోషం కూడా లేకుండా చేసేస్తాడు. చేసి గుణాలు ఇస్తాడు. ఆయన కళ్యాణ గుణాకరుడు కదా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. దోషాలు లేనివాడు గుణాకరుడు. దాన్నే టెక్నికల్ గా మనం చెప్పాలంటే అఖిల హేయ ప్రత్యనీక
కళ్యాణేక తాననాయ్ అంటారు. దోషాలు లేనివాడు, గుణాలు కలవాడు. ఆశ్రయించుకున్న వాళ్ళకు కూడా దోషాలు తీసేస్తాడు. ఆ దోషం అనేది సంసారము పోయింది. మళ్ళీ గుణాలు ఇస్తాడు. ఏమిటవి గుణాలు? ఇగో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మా పాపాలన్నీ తొలగింపజేసేసి ఒక్క పాపం కూడా అంటకుండా చేస్తాడు. అలాగే ముసలితనం లేకుండా చేస్తాడు, మృత్యువు లేకుండా చేస్తాడు, దుఃఖం లేకుండా చేస్తాడు, ఆకలి లేకుండా దప్పిక లేకుండా చేస్తాడు. ఏవి అనుకుంటామో ఆ అనుకున్న సంకల్పాలను నెరవేరేలా చేస్తాడు. సత్యకామ అంటే ఏది కామించినా ఆ కోరికలన్నీ చక్కగా నెరవేరేలా అవుతాయి. ఏవి సంకల్పించినా సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఇవి 8 గుణాలు. ఈ 8 గుణాన్ని ఆయన అందిస్తాడు. అపహత పాప్మత్వాది గుణాష్టకరాంబడే పన్ను మిన్నుమదు అవి ఇచ్చి వాడవడం చేత ఆయన ఏమంటున్నారు? వైకుంఠ నికేతన నాయ్ అంటున్నారు. అలాగే నిత్య ముక్తాను భావ్య నాయన్ గయ్యాలే. నిత్యుల చేత ముక్తుల చేత అనుభవింపబడేవాడు అనడం చేత తాన్ నిత్య ముక్తాన భావ్యనాయిరుక్కుమా పోలే ఇవరగడയും నిత్యముక్తాన భావ్యరాక్కుమెన్న మధువం. ఆయన నిత్యముక్తుల చేత ఆనందాన్ని అనుభవిస్తాడు అంటం చేత ఈ సంసారంలో ఉన్న మనందరికీ కూడా ఏం చేస్తాడు ఆయన? నిత్యముక్తులు అంటే నిత్యులు. ఈ లోకం నుంచి కొంతమంది ఈ సంసారాన్ని వదిలి వెళ్ళిన వాడు ముక్తులు. వాళ్ళందరూ ఎలా అయితే గనక పరమాత్మను సేవిస్తున్నారో అలా సేవించేలా మనల్ని కూడా తయారు చేస్తాడు. అలాంటి గొప్పవాడని ఈ 4 విశేషాలని మనకి తెలియజేస్తున్నారు. ఇక నిరతిశయ ఆనంద యుక్తనాయన్గయ్యాలే. నిరతిశయ ఆనంద యుక్తుడు. ఆయన ఆనందం ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఆయన చెప్పడం చేత ఏం తెలుస్తుంది? ఎందుకు ఆయనకు ఆనందం కలుగుతుంది పరమాత్మకి అంటే తాన్ సూరిభోగ్యనాయ్ నిరతిశయ ఆనందయుక్త నానా పోలే. ఆయన సూర్యులందరికీ కూడా, సూర్యుడు అంటే వైకుంఠంలో ఉండేటి గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, అనంతుడు, వీళ్ళందరూ అనమాట. వాళ్ళకి భోగ్యభూతుడు అనమాట. భోగ్యభూతుడై వాళ్ళందరూ చేసేటువంటి కైంకర్యాలకి ఆనందిస్తూ ఉంటాడు. అందువల్ల నిరతిశయ ఆనందయుక్తన్ అనడం చేత ఏమవుతుంది అంటే ఇవరుగళయం అంటే ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా ఆ పరమాత్మ మనకు కూడా మన ముఖ కమలం ఎలా అయితే కమలం ఇచ్చుకుంటుందో అలా మనము కూడా ఆనందించేలాగా వినియోగం కొండు నిరతిశయ ఆనందయుక్తరాంబడి పొన్నమెన్ను మధు. ఈ లోకంలో ఉన్న ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ పరమాత్మ తన కైంకర్యం చేసుకునేటువంటి నిత్యులు ముక్తులు ఎలా కైంకర్యం చేస్తారో ఆ కైంకర్యాన్ని పొంది పరమాత్మ ఎలా ఆనందిస్తాడో అలా పరమాత్మ మనందరినీ కూడా అలా తయారు చేస్తాడట. ఇక సర్వేశ్వరుడు అంటున్నారు మళ్ళీ. ఏమిటి సర్వేశ్వరుడు అంటే తాను సర్వశరీరియాయ్. పరమాత్మ అందరికీ శరీరి. ఆయన శరీరి అంటే మనందరం శరీరము. ఇప్పుడు చూడండి, మనం ఈ శరీరాన్ని కలిగి ఉన్నాం, ఓ బాడీని. ఇది మనకి శరీరం అయితే ఈ లోపల ఆత్మ ఉంది గనక అది శరీరి అంటారు. ఏమిటి శరీరం అంటే అర్థం? అంటే ఇప్పుడు మనందరం దీన్ని శరీరంగా పొందాం, ఈ బాడీని, మానవ దేహాన్ని. ఒకవేళ జంతు దేహాన్ని పొందారు. ఎవరు ఏ దేహాన్ని పొందినా దేహానికి ఒక లక్షణం ఉంది, శరీర లక్షణం. అది జాగ్రత్తగా వినండి. ఇది భగవద్ రామానుజులు మనకి తెలియజేసిన అద్భుతమైన విషయం. వేదాంత గ్రంథంలో శ్రీ భాష్యంలో మనకి అందించారు. యస్య చేతనస్య యద్ద్రవ్యం సర్వాత్మన స్వార్థే నియంతుం ధారయితుం చ శక్యం తస్య శరీరం అంటారు. ఏంటి శరీరం అంటే? యస్య చేతనస్య, చేతనుడు అంటే జీవుడు. ఏ జీవుని యొక్క యద్ద్రవ్యం, ఏదైతే ద్రవ్యం ఉందో అంటే ఈ శరీరం ఉందో ఆ శరీరం ఏమవ్వాలి? సర్వాత్మన స్వార్థే అంటే మనకి అన్ని రకాల మన కోసం, మన ప్రయోజనం కోసం అది ఉపయోగపడాలి. ఉపయోగపడుతూ మనం చెప్పినట్టుగా నిలబడంటే నిలబడాలి, లేదు కాసేపు అయినా ధరించడానికి వీలుగా ఉంటే దాన్ని దానికి వీలైతేనే దాని శరీరం అంటారు. తస్య శరీరం.
ఇప్పుడు చూడండి, మనం చేయి పైకెత్తు అంటే చెయ్యి ఎత్తాలి, నిద్రపో అంటే నిద్రపోవాలి, లే అంటే లేవాలి, నడువు అంటే నడవాలి, కూర్చో అంటే కూర్చోవాలి. కూర్చుంటున్న తర్వాత అమ్మో నా వల్ల కాదని అనకూడదు. ఎంతసేపు అయినా కూర్చోగలగాలి. అలా నీ శరీరం నీ ఆధీనంలో ఉండి నీ మాట వింటే దాన్ని ఏమంటారు? నీ శరీరం అంటారు. నీ మాట వింటం లేదనుకోండి, అది నీ శరీరం అవుతుందా? కూర్చో అన్నారు, అమ్మో నా వల్ల కాదని నిలబడిపోయారు. కాసేపు కూడా కూర్చోలేకపోతున్నా, కాసేపు కూడా ఏ పని చేయలేకపోతున్నా. ఇవన్నీ ఇలా ఉంటున్నప్పుడు ఈ శరీరం మందవుతుందా? లోపలున్న శరీరి ఎవడో వాడు చెప్పినట్టు అది మాట వింటేనే అప్పుడు దాన్ని ఏమంటారు? నా శరీరం అంటారు. అందువల్ల ఈ రామానుజ వారు చెప్పిన అద్భుతమైన లక్షణం, పరమాత్మ కూడా ఆయన ధరించిన శరీరం ఏది అంటే ఈ మన శరీరాలే. మన శరీరాన్ని అంటే మన ఆత్మని శరీరంగా కలిగి ఉన్నాడు, ప్రకృతిని శరీరంగా కలిగి ఉన్నాడు పరమాత్మ. అందువల్ల ఈ ప్రకృతి అయినా ఈ జీవులైనా పరమాత్మకు ఆనందాన్ని కలిగించాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక వస్త్రాలు వేసుకున్నారు, కొత్త బట్ట కట్టుకున్నారు. ఆ కొత్త బట్ట కట్టుకున్నప్పుడు మీరు ఎలా కట్టుకుంటే అలా మీరు చెప్పినట్టుగా అది విధేయమై ఉండాలి, మీ మాట వినాలి కదండి. అలాగే మన శరీరం కూడా అంతే కదా, దానికి ప్రాణం లేదు శరీరానికి. మనం ఉండడం వల్ల కదులుతుంది. మనకి లోపల ఉన్న మనకి సుఖం ఇవ్వడానికి ఇది ఉంది తప్ప దాన్ని సుఖపెట్టడానికి మనం చేస్తున్నాం. ఎప్పుడు దీనికి ఏమి ఇవ్వాలా, ఏం చెయ్యాలా అని దీనికి టైం ప్రకారం అన్ని ఇస్తూ దీన్ని సుఖపెడుతున్నాం. కానీ శరీరం ఒక సాధనంగా మనం వాడుకుంటూ ఈ లోపల ఉన్న మనం ఆనందించాలి. కానీ అలా అవుతుందా? అవడంలా. అలాగా మనం ధరించాం ఈ దేహాన్ని, అందువల్ల మనం శరీరి అయ్యాం, ఇది శరీరమైంది. ఆ ఆత్మ లోపల పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ శరీరి అయ్యాడు, ఈ ఆత్మ శరీరమైంది. అంటే మనందరం పరమాత్మకి దేహం అన్నమాట. ఇలా శరీర శరీరి అనే లక్షణాన్ని మనకి చెప్పారు. భగవంతుడు సర్వ శరీరి, అందరి లోపల ఉండి ఆత్మగా ఉంటాడు కనుక ఆయన శరీరి అన్నారు. మరి ఆయన ధరించిన మనందరం ఆయన దేహాలం అన్నమాట. లోపల ఉండి ఏం చేస్తాడు? సర్వాంతర్యామియాయి, లోపల అంతర్యామిగా లోపల ఉండి అందరినీ నడిపిస్తూ ఉంటాడు. సర్వాధారభూతనాయిరుక్కుమా పోలే, అందరికీ తానే ఆధారమై ఉంటాడు. అలా ఉండడం చేత ఇవరగళయం తనకు శరీరమాయ్ నియామ్యమాయ్ தாயமாய் இருக்கும்படி பண்ணுமென்னும் அதுவும் తోత్తుగిరదు. మనందరం కూడా ఆ పరమాత్మకి శరీరంగా ఉండి ఆయన చేత నియమించబడుతూ ఆయన చేత ధరించబడుతూ మనందరం ఉన్నాము అనేది తెలుస్తుంది. సర్వేశ్వరుడు అంటం చేత చూసారా, పరమాత్మని సర్వేశ్వర అంటున్నాం అంటే అర్థం ఏమిటి? అందరికీ ఆయన ఈశ్వరుడు, అంటే అందరినీ నియమిస్తాడు. ఎలా నియమిస్తాడు? లోపల ఉండి నియమిస్తాడు. మనల్ని శరీరంగా ధరించాడు, మనల్ని ఒక వస్త్రంగా వేసుకున్నాడు, వేసుకుని తాను లోపల ఉండి మనని ధరిస్తూ మనని రక్షిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ అని మనకి విశేషణాలన్నీ చెప్పారనమాట. ఇంకా కొన్ని విశేషాలు చెప్పారు, అవి కూడా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శేషో వా సంజ్ఞనాథో వా శ్రీపతిర్వేది సాత్వికైః వితర్క్యాయ మహాప్రాజ్ఞి భాష్యకారాయ మంగళం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారీక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
ఓం అస్మద్గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ.